గాలి దుమారాలొస్తనో చిక్కగా పొగమంచు గురుస్తనో ఉగ్రవాదుల నుంచి బాంబు బెదిరింపు కాలొస్తనో ఎయిర్పోర్ట్ సిబ్బంది సమ్మెలు ధర్నాలు చేస్తనో ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తనో గాలి మోటార్లను రద్దు చేస్తుంటారు సాధారణంగా. కానీ ఒక కత్తెర దొరకలేదని విమానాలు రద్దు చేసిరటగా జపాన్లా. అది కూడా ఒక్కటి రెండు కాదు, ఏకంగా 36 విమానాల ప్రయాణాలు రద్దయినాయట. మరి కత్తెర కోసం గట్లెందుకు చేసిండ్రో? ఇంతకా కత్తెరలో ఏముంది అరుచుకొనొద్దాం పారి. జపాన్ హొక్కైడో ద్వీపంలో ఉన్న న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ ఇది. జపాన్లో ఉన్న బిజీ ఎయిర్పోర్టులలో ఇది ఒకటట. ఇక ఈ ఎయిర్పోర్టులనే మొన్న 17వ తారీఖు నాడు 36 గాలి మోటార్లు రద్దయిపోయినాయి. ఇంకో 200 గాలి మోటార్లు ఆలస్యంగా నడిచినాయట. ఎందుకో తెలుసా? ఎయిర్పోర్టులో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళి కత్తెర పోయిందట. కత్తెర ఇక చూడు పాపం ప్యాసింజర్ల గోసెట్లుందో. ఎక్కిపోవాల్సిన గాలి మోటార్ ఇగొస్తుందో ఆగొస్తుందో, అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారో ఏమో, అసలు ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో అని క్యాన్సిల్ కాగా కతిమ ప్యాసింజర్లంతా గోడలు కుర్చీలు పట్టుకొని నెత్తులకు చేతులు పెట్టుకొని ఎట్ట నిలుగుతున్నారో పాపం. ఇంతకు కత్తెర కాని రాకపోతే గాలి మోటార్లు క్యాన్సిల్ అవడేంది, వందల కొద్ది విమానాలు ఆలస్యం అవడేంది. ఒక కత్తెర పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, గాయంత దానికి గాలి మోటార్లు రద్దు చేస్తారా అనిపిస్తుండొచ్చు. కానీ అట్ట నడవది. ఎందుకంటే గాలి మోటార్ ప్రయాణికులు ఎంట తీసుకుపోకూడని వస్తువుల లిస్టుల తుపాకులు, కత్తులు, బాంబులే కాదు, ఈ కత్తెరలు కూడా ఉంటాయట. పుసుక్కున ఆ కత్తెర ఏ ఉగ్రవాది చేతికి చిక్కిందో, ఏ క్రిమినల్ గాడు దాన్ని కొట్టేసిండో, ఇక అది పట్టుకపోయి ఫ్లైట్ ఎక్కి గాలికి ఎగిరినాక కత్తెర చూపితే ఏయ్ పొడుస్తా అని ప్యాసింజర్లను బెదిరిస్తే ఎట్లా, గాలి మోటార్ను హైజాక్ చేస్తే ఎట్లా అని అనుమానంతో ఆలస్యమైతే అయింది. కనబడని ఆ కత్తెర దొరికేదాకా ఫ్లైట్లు గదిలేదే లేదు అని ఎయిర్పోర్ట్ అంతా చెల్లడబట్టిరట సెక్యూరిటీలు. ప్యాసింజర్ల పెట్టెలు, చేయిసంచులు, కీసల కాడికెళ్ళి సర్వం పునుకులాడిరట. ఈయనలా పెద్ద షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ కత్తెర కాన్ రాకుండా పోయిందన్న దుకాణంలోనే మళ్ళీ దొరికిందట. మొత్తానికి కొన్ని వేల మందిని ఎర్రపప్పలం చేసిండు ఎవడో ఆ షాపోడు. కానీ ఇక ఈ కత్తెర మిస్సింగ్ కేసు మీద పూర్తి దర్యాప్తు చేసి రిపోర్టులు మాకు అందజేయాలని ఎయిర్పోర్టులను అక్కడి గాలి మోటార్ల మంత్రి ఆదేశించిండట. చూడుర్రి ఎంత స్ట్రిక్ట్ ఉన్నారో జపాన్ వాళ్ళు. అయినా వాళ్ళే కరెక్టు. గమ్యం కన్నా పానం మిన్నా అన్నట్టు పానాలతో ఉంటే ఇయ్యాల కాకుంటే రేపన్నా పోవచ్చు కదా. కానీ చీమ చిటుక్కుమన్నా దోమ కటుక్కుమన్నా ఇడిచేటట్లేరుగా ఈ జపాన్ వాళ్ళు సలగుండా.